బ్యాక్ టు న్యూస్. కూరగాయలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ధరలు చుక్కల నుంచి దిగి రానంటున్నాయి. కూరగాయల ధరలు వింటేనే గుండెపోటు రావటం ఖాయంగా కనిపిస్తోంది. వానలు పడుతున్నా ధరలు మాత్రం తగ్గటం లేదు. దిగుబడి లేకపోవడంతో చిల్లర మార్కెట్లలో కూరగాయల కొరత ఏర్పడుతోంది. టమోటా, మిర్చ్, బీర, బెండ, బీన్స్, చిక్కుళ్లు, క్యారెట్ అన్నీ భారీగానే ఉన్నాయి. కొన్ని కూరగాయలైతే 2 నెలల కిందటితో పోలిస్తే 2-3 రెట్లు పెరిగాయి. భగ్గుమంటున్న ధరల్ని చూసి కూరగాయలు కొనేందుకు మార్కెట్కు వెళ్లాలంటేనే సామాన్య, దిగువ మధ్యతరగతి ప్రజలు భయపడుతున్నారు. కిలో పచ్చిమిర్చి 80 నుంచి 100 వరకు చెబుతున్నారు. టమోటా కూడా కాస్త అటు ఇటుగా ఉంది. Saturday 35 ఉంది, Sunday 25 ఉంది. పావుపల్లి 500 నోటు తీసుకువెళ్తే సంచి సగం కూడా నిండటం లేదు. కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి దూర ప్రాంతాల నుంచి కూరగాయలు రవాణా చేస్తుండటంతో రవాణా వ్యయం తడిసి మోపడై ధరలు పెరిగిపోతున్నాయి. మరోవైపు 2 రాష్ట్రాల్లో పంట దిగుబడులు చివరి దశకు చేరుకున్నాయి. మరో 2 నెలల వరకు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అయ్యే కూరగాయలే దిక్కు అంటున్నారు వ్యాపారవేత్తలు. హైదరాబాద్లోనూ కూరగాయల ధరలు సామాన్యులకు కంట తడి పెట్టిస్తున్నాయి. గత వారం రోజులుగా నగరంలోని రైతు బజార్లలోనూ కూరగాయల ధరలు మండిపోతున్నాయి. కూరగాయల కంటే నాన్ వెజ్ బెటర్ అంటున్నారు వినియోగదారులు. కూరగాయల ధరలపై కుషాయిగూడ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రతిభ అందిస్తారు. నిత్యం మనం ఇంట్లో వంటల్లో ఉపయోగించే కూరగాయల ధరలు ఈ రోజు ఆకాశంలో చుక్కల సరసన చేరిపోయాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ఈ రోజు అసలు కూరగాయల మార్కెట్లో ధరలు ఏ విధంగా పెరిగిపోతున్నాయి, ఇప్పుడు రేట్లు పెరగడానికి కారణాలేంటి, అసలు ఈ రేట్లు అనేవి ఎవరు నిర్ణయిస్తారు, ఇవన్నీ కూడా మీకు వివరించడానికి ఎన్టీవీ బృందం ఈ రోజు కూరగాయల మార్కెట్కి వచ్చింది. కుషాయిగూడ మార్కెట్లో ప్రస్తుతం నేనున్నాను. అయితే ఇక్కడ మార్కెట్లో ధరలు చూసినట్లయితే మొన్న ఉన్న ధరలు నిన్న లేవు, నిన్నున్న ధరలు ఇవాళ లేవు. రేపు ఏ విధంగా ధరలు ఎలా ఉంటాయి అనేది ఇక్కడున్న వ్యాపారస్తులకి తెలియదు, అలాగే కొనుక్కునే వినియోగదారులకి కూడా తెలియదు. ఒక వ్యాపారస్తులతో మనం ఇక్కడ మాట్లాడదాం. అసలు ఈ రేట్లు గత 2 నెలల నుంచి కూడా ఏ విధంగా ఉన్నాయి, ఎందుకు రేట్లు ఇలా అప్ అండ్ డౌన్ అవుతున్నాయి అనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మీరు ఇక్కడ ఎంతకాలంగా కూరగాయలు అమ్ముతున్నారండి? 15 years. 15 years. ఈ మార్కెట్కి వచ్చి 7 years అవుతుంది. ఓకే. అయితే ఈ రోజు ఎలా ఉన్నాయి ధరలు? ఈ రోజు టమాటా వచ్చేసి 50 రూపీస్ ఉంది, క్యారెట్ వచ్చేసి 65 రూపీస్. విక్రయిస్తున్నారు. ఈ మార్కెట్ 7 years అవుతుంది. అంటే మొత్తం ప్రస్తుతానికి 15 years నుంచి బిజినెస్ చేస్తున్నాం. ఓకే. అయితే ఫస్ట్ మీరు ఇక్కడ ఉన్న వ్యాపారస్తులందరూ కూడా ఎక్కడి నుంచి కూరగాయలు తీసుకొస్తారు ఇక్కడికి? ఇక్కడ బోయినపల్లి హోల్సేల్ మార్కెట్ నుంచి, ఇక్కడ కుషాయిగూడ హోల్సేల్ మార్కెట్ నుంచి, 2 మార్కెట్ నుంచి చేస్తాం. ఓకే. అంటే ఆ హోల్సేల్ మార్కెట్కి రైతు బజార్ల నుంచి తెచ్చుకుంటారు? వాళ్ళు రైతుల నుంచి తీసుకుంటారు, రైతులు వచ్చి అక్కడికి వేస్తారు మాలు. రైతుల వాళ్ళ కాడ వేస్తే మేము ఏజెంట్ల దగ్గర మేము తీసుకొస్తాం. ఈ ధరలు ఒక రోజు ఉన్న రేట్లు ఇంకొక రోజు ఉండవు, పెరుగుతాయా తగ్గుతాయా అనేది మీకు తెలియదు, కొనుక్కునే వాళ్ళకి తెలియదు, అటు మధ్యలో ఉండే ఏజెంట్స్ కూడా తెలియదు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే ఇప్పుడు రైతులు రోజు ఒక 20 మంది 100 బస్తాలు తెచ్చే వాళ్ళు ఈ రోజు 10 బస్తాలు తెచ్చారనుకో, ఎగ్దమ్ రేట్ ఎక్కువైపోతుంది మేడం. 100 బస్తాలు తెచ్చారనుకో, ఆ రోజు డౌన్ అయిపోతుంది ఎగ్దమ్. అలా ఉంటుంది మేడం. ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఇలాగే అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత వారం 400 తీసుకొస్తే సంచి నిండా కూరగాయలు తీసుకెళ్లాం, వారం అంతా సరిపోయింది కదా, ఈ వారం కూడా అంతే ఉంటుందిలే అని బడ్జెట్లో వేసుకున్నట్లయితే అలాంటి పరిస్థితి అసలు కనిపించట్లేదు. ఈ వారం లాస్ట్ వీక్ కంటే కూరగాయలు ఎక్కువ పెరిగిపోయాయి కాబట్టి 500 నుంచి 700 వరకు వారానికి ఖర్చు పెడుతున్నా సంచి నిండా కూరగాయలు తీసుకెళ్లలేకపోతున్నాం అని కస్టమర్స్ వాపోతూ ఉన్నారు. ఇక మరొకరితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా రెగ్యులర్గా ఇక్కడే తీసుకుంటుంటారా? మేము ఎప్పటికీ ఇక్కడే వస్తుంటాము. మాది చిన్న కిరాణం షాపు, మాది బాలాజీనగర్లో నడుపుతున్నాము. ఇక్కడికి వచ్చేది ఏముందంటే 40 రూపీస్ వచ్చిన ఐటమ్స్ మేము 12 రూపాయలు పావు, 13 రూపాయలు పావు అలా అమ్ముతామండి. పచ్చిమిర్చి వచ్చేసి 60 రూపాయలు 70 రూపాయలు ఉన్నది కదా, ఈరోజు మేము ఒక 5 రూపాయలు చటాకు అట్లా ఇస్తుంటాము. కాబట్టి మాకు ఒక 10 రూపాయలు 15 రూపాయలు చూసుకొని ఇస్తాం. అందులో కేజీ మీద మీరు 10 రూపాయలు వేసుకుంటారు? కేజీ మీద, ఎందుకంటే అందులో మాక్సిమం వేస్టేజ్ ఉంటుంది కాబట్టి అలా చూసుకొని ఇవ్వడం జరుగుతుంది. మేము వచ్చేసి 60 రూపాయలు ఉన్న టమాటాను ఒక 20 రూపాయలు పావు, 18 రూపాయలు పావు అలా అమ్ముతామండి. అంటే పావు కిలో కొన్న వాళ్ళకి 20 రూపాయలు, అరకిలో కొన్న వాళ్ళకు కొంచెం తక్కువ వేసి 35 రూపాయలు అలా ఇస్తుంటామండి. కేజీ కొంటే 10 రూపాయలు చూసుకొని ఇస్తాం, అంతే అండి.
ఇప్పుడు కొత్తిమీర వచ్చేసి 10కి 3 ఇస్తున్నారు, మేము వచ్చేసి 5 రూపాయలకు ఒకటి అమ్ముకుంటాం. ఓకే. అలా అండి. ఏవైనా వినియోగదారులు మాత్రం అల్టిమేట్ గా నష్టపోతున్నారనే చెప్పాలి. ఇక ఆకుకూరలు ఒకసారి చూద్దాం. కూరగాయలు చూసాం కదా, కేజీ 50 నుంచి 80 రూపాయల వరకు ప్రతి ఒక్క కూరగాయ కూడా పలుకుతోంది. ఆకుకూరల ధరలు చూసినట్లయితే అమ్మ ఈరోజు ఎంతమ్మా గోంగూర? 10 అంటే ₹1 లాభం వస్తుంది, లేదా ₹1 నష్టపోతారు, లేదా అసలు లాస్ ఉండదు, ప్రాఫిట్ ఉండదు అన్నట్టు ఉంటుంది మీ పరిస్థితి. సాధారణంగా ఇప్పుడు కూరగాయలు కొనుక్కోలేని స్థితిలో ఉన్నప్పుడు చిన్న చిన్న కూలి పనులు చేసుకునే వాళ్ళందరూ ఆకుకూరలకే వస్తున్నారు. మొన్నటిదాకా ఎండలు కొట్టినాయి కదా, ఇప్పుడు వర్షాలు పడ్డాయి కదా, కొంచెం రేట్ ఎక్కువైనాయి అంతే. లేకపోతే మామూలుగానే ఉంటాయి. ఎంత ఇస్తారు తోటకూర? తోటకూర 10కి 5, 6. కొత్తిమీర అయితే 10కి 4, 3. రిటైల్ అయితే హోల్సేల్ అయితే 4 ఇస్తాం, రిటైల్ అయితే 10కి 3. మీరు చెప్పండి అమ్మా, సొరకాయలు ఎలా ఉన్నాయి రేట్లు? 15 రూపాయలు ఒకటి. 15 రూపాయలకు ఒకటి. ఎప్పుడు అది అదే రేట్ ఉంటుందా లేక రోజు రోజు రేట్లు మారుతుంటాయి. ఎందుకని? అక్కడ ఆసాంలో తెచ్చిన దాన్ని బట్టి ఉంటాయి. అలా అక్కడ ఎక్కువ ఐటమ్స్, ఎక్కువ సొరకాయలు వస్తే తక్కువ రేటు ఉంటాయి. సొరకాయ మీకు ఎంత వస్తుంది? 3 రూపాయలు 4 రూపాయలు వస్తాయి. చూస్తున్నారు కదా, ఏమైనప్పటికీ కూడా కూరగాయల ధరలైతే సామాన్యుడికి అందుబాటులో లేవనే చెప్పాలి. ప్రతి ఒక్కటి కూడా కిలో 50 నుంచి 80 రూపాయల వరకు ధర పలుకుతుంది. అది ఒక్కొక్కసారి 100 రూపాయలు దాటిపోయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుతం టమాటా, మిర్చి ధరలు నిన్న చూసినట్లయితే అలాగే సెంచరీ దాటిపోయి మరి అమ్ముడయ్యాయి. ఈ రోజు కాస్త ధరలు తగ్గాయని చెప్తున్నారు. రీజన్ ఏంటంటే కాస్త సప్లై ఎక్కువ ఉంది కాబట్టి ధరలు తగ్గాయని చెప్తున్నారు. కానీ రేపటి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఇటు వ్యాపారస్తుడికి తెలియదు, కొనుగోలుదారుడికి తెలియదు, అటు రైతుకు కూడా తెలియదు. మధ్యలో నిర్ణయించేది ఆసాములు. వాళ్ళు ఎంత ధర నిర్ణయిస్తే ఆ రోజు సప్లై బట్టి వాళ్ళు నిర్ణయించడం జరుగుతుంది. ఆ రోజు మార్కెట్ ధర ఉంటుంది. ఇది ఇక్కడి కూరగాయల మార్కెట్లో ఈ రోజున్న మార్కెట్ ధరలు. కెమెరామెన్ శివతో ప్రతిభ, NTV.